హరిశంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ని లాక్ చేశారు. పవన్ కళ్యాణ్ యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా హోల్డ్లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క షూటింగ్ ని మూవీ మేకర్స్ జూన్ 12 నుండి ప్రారంభించబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో హిట్ అయిన తేరీ సినిమాకి రీమేక్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ 40% మాత్రమే పూర్తయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించింది. నవీన్ యర్నేని, రవిశంకర్లు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లేను రాస్తున్నారు. అశుతోష్ రాణా, గౌతమి, నాగమహేష్, టెంపో వంశీ, కేజీఎఫ్ఎం అవినాష్ ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలను సమకూరుస్తున్నారు. ఇప్పటికీ చిత్రంలోని పోస్టర్స్, టీజర్స్ వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. దాంతో మొదటి పాటను విడుదల చేస్తారని తెలుస్తుంది. సినిమా మీద మళ్లీ అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ని పూర్తి చేశారు పవన్. నిన్నటి నుంచి ఓజీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలోనే ఆ సెట్స్లోకి పవన్ అడుగు పెట్టబోతున్నాడు. ఇక మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్. దీన్ని కూడా ఈ ఏడాది కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా పవన్ ఇప్పుడు పెండింగ్లో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో అందరి కళ్ళు ఈ మూవీపై పడ్డాయి. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, అటు హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ పూర్తి కావడం, ఇటు ఓజీ షూటింగ్ కూడా స్టార్ట్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హరిశంకర్ అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారట. ఓజీ అయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అందుకోసం హరీష్ అన్ని సెట్ చేసుకుంటున్నాడు. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డాషింగ్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం 2022లో అధికారికంగా ప్రకటించబడింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మించేందుకు పూనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ కారణంగా పలుమార్లు షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కొన్ని కీలకమైన మార్పులు చేయాలని దర్శకుడికి పవన్ ఆదేశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కథ విషయంలో మార్పులు చేయాలని ఆదేశించారట. ఈ చిత్రంలోని రొమాన్స్ సీన్లు, పలు డైలాగ్స్ మార్చాలని చెప్పారట. ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నందున ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత అభిప్రాయాలు రాకుండా ఉండేందుకు కథను మార్చేయాలని అభిప్రాయపడ్డారంట. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం టీం కథను మార్చే పనిలో నిమగ్నమై ఉందని తెలుస్తుంది. జూన్ లేదా జూలైలో ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.